నమస్తే నేను రోజా వెల్కమ్ టు 30/60 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కృష్ణా బోర్డు చైర్మన్ తో ఫోన్ లో మాట్లాడిన ఉమాభారతి ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలని ఆదేశం. మిషన్ భగీరథ ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు సిద్ధమా? సీఎం కేసీఆర్ కు మళ్లీ భట్టి విక్రమార్క సవాల్. ఆగిరిపల్లి ఎస్ఐ మీద దాడి కేసులో విచారణ, స్వయంగా రంగంలోకి దిగిన ఐజీ. వీఐపీ కల్చర్ వద్దు, కార్లకు సైరన్లొద్దు, పుదుచ్చేరిలో కిరణ్ బేడి కఠిన నిర్ణయాలు. యూరోపియన్ దేశాల్లో కుంభవృష్టి వర్షాలు, 100 ఏళ్లలో ఎన్నడూ చూడని వరదలు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలని, విభజన చట్టాన్ని అమలు చేయాలని కృష్ణా బోర్డు చైర్మన్ కు సూచించారు కేంద్ర మంత్రి ఉమాభారతి. మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం ఢిల్లీలో ఉమాభారతితో సమావేశమైంది. ఈ భేటీలో టీఆర్ఎస్ ఎంపీలు సీఎస్ రాజీవ్ శర్మ పాల్గొన్నారు. కృష్ణా బోర్డు వ్యవహార శైలిపై హరీష్ రావు కేంద్రానికి కంప్లైంట్ చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉండగా నదీ జలాల పంపిణీపై కృష్ణా బోర్డు అధికారం చెలాయించడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాన్ని ఉమాకు వివరించారు. తాము అక్రమ ప్రాజెక్టులు కడుతున్నామంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు హరీష్ రావు. మరోవైపు సమావేశం జరుగుతుండగానే ఉమాభారతి కృష్ణా బోర్డు చైర్మన్ తో ఫోన్లో మాట్లాడారు. విభజన చట్ట ప్రకారం 2 రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరపాలన్నారు. రేపు కృష్ణా బోర్డు చైర్మన్ తో సమావేశం అవ్వాలని సీఎస్ రాజీవ్ శర్మకు ఉమాభారతి సూచించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి ప్రతిపక్ష నేతను చూడలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అభ్యంతరకర వ్యాఖ్యల్ని సమర్థించుకోవడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు బాబు. ఈ నెల 27వ తేదీ కల్లా సచివాలయంలోని కొంతమంది ఉద్యోగులను వెలగపూడికి తరలిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తర్వాత మిగతా వాళ్ళు వస్తారన్నారు. సౌకర్యాలు లేవని ఉద్యోగులు చెప్పడం సరికాదన్నారు సీఎం. రాబోయే రోజుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తరలింపుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు బాబు. ఉద్యోగుల తరలింపుపై ఉన్నతాధికారులు రోడ్ మ్యాప్ ఇవ్వకపోవడం వల్లే గందరగోళం నెలకొందంటున్నారు సచివాలయ ఉద్యోగ సంఘ నేతలు. అమరావతికి తరలి వెళ్లడానికి అభ్యంతరాలు లేవంటూనే తమ గురించి ఆలోచించాలంటున్నారు. 27 నుంచి సాంకేతికంగా అమరావతి నుంచే పాలన మొదలవుతుందని ప్రభుత్వం చెబుతోందని, ఆ విషయంలో కూడా స్పష్టత కావాలంటున్నారు సెక్రటేరియట్ ఉద్యోగులు. సుదీర్ఘంగా సెలవులపై ఉంటున్న వైద్యులను తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారాయన. వివిధ అంశాలపై చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితులపై మంత్రులు కామినేని, మాణిక్యాలరావు సీఎంకు వివరించారు. అయితే ఎక్కువ రోజులు లీవులపై ఉన్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం. వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈ రోజు కార్యకర్తలతో సమావేశమయ్యారు. అతను మరో వారంలో వైసీపీకి బాయ్ చెప్పి టీడీపీలో చేరతారని అతని వర్గీయులు చెబుతున్నారు. 2012లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అమర్నాథ్ రెడ్డి మరో ఎమ్మెల్యే ప్రవీణ్ తో కలిసి వైసీపీలో చేరారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా అమర్నాథ్ రెడ్డి పీఏసీ చైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీలోనూ పీఏసీ చైర్మన్ పదవి దక్కకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పాలని అమర్నాథ్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ రోజు కార్యకర్తలతో భేటీ అయిన ఆయన ఈ వారంలో మంచి రోజు చూసుకుని టీడీపీలో చేరతారని తెలుస్తోంది. అమర్నాథ్ తో పాటు జిల్లాకు చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా పార్టీ వీడతారన్న వార్తలొస్తున్నాయి. 2014 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి వైసీపీ తరపున 8 మంది ఎమ్మెల్యేలు ఎన్నికవగా టీడీపీ నుంచి 6 విజయం సాధించారు. కోదండరాం ఏ జేఏసీకి చైర్మన్ స్పష్టం చేయాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ప్రస్తుత జేఏసీ ఎక్కడిదో, కమిటీ ఎప్పుడు వేశారో తెలపాలన్నారు. కోదండరాం ప్రవర్తన అనైతికమని, ప్రభుత్వంపై గుడ్డిగా వ్యతిరేకత పెంచుకోవడం సరికాదని ఫైర్ అయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వంపై కోదండరాం చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి లక్ష్మారెడ్డి. ఆయనకు సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అన్నీ తెలిసిన కోదండరాం ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు ఆయన. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు మెరుగైన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో 5వ రోజు నవనిర్మాణ దీక్షలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమలన్నింటిలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించి భద్రత, నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేలా చూస్తామన్నారు గంటా. బెజవాడలో కార్పొరేటర్లు రెచ్చిపోతున్నారు. కొన్నాళ్ల కిందట విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్ విమానంలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మరవకముందే నగరంలో మరో కార్పొరేటర్ తన ప్రతాపం చూపించాడు. దుర్గగుడి నుండి కుమ్మరిపాలెం వైపు తన బైక్ వెళ్లనివ్వలేదని నాగరాజు అనే హోంగార్డ్ పై కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్
గుండపు హరిబాబు అతని అనుచరుడు శ్రీనివాస్ చేయి చేసుకున్నారు. బాధితుడి కంప్లైంట్తో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాపు గర్జన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన అవాంఛనీయ ఘటన కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ దాడిలో పాల్గొన్నట్టుగా అనుమానిస్తున్న 6గురిని అదుపులోకి తీసుకుంది. సీసీటీవీ దృశ్యాలు, ఫోటోలు, ఇతర ఆధారాలతో నిందితుల్ని గుర్తించారు. రాత్రిలోగా మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఎత్తు పెంచుతామంటూ నిఖిల్ రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లు ఆపరేషన్ చేసిన వ్యవహారంపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా ఎత్తు పెంపు ఆపరేషన్ చేశారని నిర్ధారించింది. ఆపరేషన్ చేసిన డాక్టర్లపై చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. ఓ ప్రయోగంలో నిఖిల్ రెడ్డికి ఆపరేషన్ చేశారన్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అందులో ఎలాంటి శాస్త్రీయత కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. నిఖిల్ రెడ్డి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆయన తండ్రిని వివరణ కోరింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. హైదరాబాద్ లో జరిగిన ఓ యాక్సిడెంట్ 100 డౌట్స్ ను సృష్టిస్తోంది. కొద్దిసేపట్లో ఇంటికి వస్తానని చెప్పిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఖమ్మం జిల్లాకు చెందిన రాజేష్ ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చాడు. నాంపల్లిలోని ఓ కాలేజీలో బీఫార్మసీ చదువుతున్నాడు. సమీప బంధువులు మేడిపల్లిలో ఉండటంతో వారి నుంచి రోజు కాలేజీకి వెళ్లొచ్చేవాడు. సమీప బంధువు అయిన వీరభద్రం తాను ఊరు వెళ్తున్నానని బస్టాండ్ దగ్గర వదిలిపెట్టాలని రాజేష్ ను కోరాడు. దీంతో ఇద్దరు మోటార్ సైకిల్ పై బయలుదేరారు. భద్రంను వదిలి తిరుగు పయనమయ్యాడు యువకుడు. దారి మధ్య రాజేష్ మోటార్ సైకిల్ ప్రమాదానికి గురైంది. గాయాలైన యువకుడు పక్కన కూర్చుండిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ అప్పటి నుంచి యువకుడు కనిపించకుండా పోయాడు. రాజేష్ మిస్సింగ్ పై పోలీసులను ఆశ్రయించారు బంధువులు. రాజమండ్రి వాసుల్ని భయపెడుతున్న బ్లేడ్ బ్యాచ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా దాడులు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. దీంతో ఇటీవల ఒంటరిగా తిరగాలంటేనే హడలిపోతున్నారు మహిళలు. సవాల్గా తీసుకున్న పోలీసులు ఈ గ్యాంగ్ ఆట కట్టించారు. విజయవాడలో ఘరానా మోసం బయటపడింది. మంత్రి ఇంటి పేరు తన ఇంటి పేరు ఒకటేనన్న విషయాన్ని అవకాశంగా తీసుకున్న ఓ ఘనుడు నిరుద్యోగుల నుంచి ఏకంగా 50 లక్షల రూపాయలు నొక్కేశాడు. పతిపాటి పుల్లారావు బంధువునని చెప్పుకుని సతీష్ అనే వ్యక్తి నిరుద్యోగ యువకులను నిలువునా ముంచేశాడు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అందుకు లంచంగా డబ్బులు వసూలు చేశాడు. మంత్రి బంధువునని నమ్మిన నిరుద్యోగులు ఆ డబ్బుని ఇవ్వగా అప్పటి నుంచి సతీష్ పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ప్రైవేట్ స్కూళ్ల తీరును నిరసిస్తూ సికింద్రాబాద్ తుకారాం గేట్ దగ్గర భారీ ర్యాలీ నిర్వహించారు తల్లిదండ్రులు. అధిక ఫీజులను వసూలు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల ఇందిరా పార్క్ లో జరిగే ధర్నాను అందరూ విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధిక ఫీజులపై యాక్ట్ చేయాలని హితవు పలికారు పేరెంట్స్. తూర్పుగోదావరి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి వరుస చోరీలకు పాల్పడుతున్నారు దుండగులు. పిఠాపురం దత్తనగర్ కి చెందిన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి సినిమాకు వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు తలుపు బద్దలు కొట్టి 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఎత్తికెళ్లారు. తూర్పుగోదావరి జిల్లాలో భవన నిర్మాణ పనుల్లో విషాదం నెలకొంది. పిఠాపురం స్టూవర్ట్పేటలో ఓ భవనంపై సెంట్రింగ్ పనులు చేస్తుండగా కరెంట్ షాక్ గురై ఒకరు చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సెంట్రింగ్ పనుల నిమిత్తం ఇనుప ఊచలు బిగుస్తుండగా విద్యుత్ ఘాతంతో సామిదేవ్ నాగు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో పిఠాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వేట నిషేధం సమయంలో ప్రభుత్వం అందిస్తామన్న సాయం అందటం లేదంటూ మత్స్యకారులు విశాఖ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. మరికొన్ని రోజుల్లో వేట ప్రారంభమవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం సరికాదన్నారు. తక్షణమే ప్యాకేజీని అందించాలని డిమాండ్ చేశారు జాలర్లు. ఒకటి రెండు కాదు 60 పాముల్ని చంపారు. ఇంకా ఎన్నున్నాయో తెలీదు. అవి మామూలు పాములు కాదు, అత్యంత విషపూరితమైన రక్తపింజర్లు.
ఈ భయానక ఘటన వరంగల్లో జరిగింది. జిల్లాలోని సీతారాంపురం గ్రామంలోని ఓర్పు లచ్చులు ఇంట్లో నుంచి వందల కొద్ది పాములు వస్తున్నాయి. చంపే కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే 60 పాములు చంపారు. తల్లిపాము కోసం గుండెల్ని అరచేతిలో పెట్టుకుని వేట సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో సివిల్స్ లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు తెలుగు వాళ్లు. మరోవైపు తమ ప్రతిభా పాఠవాలతో సివిల్ సర్వెంట్స్ గా శిక్షణ పొందబోతున్న వాళ్లకు సీనియర్ల నుంచి మరింత ప్రోత్సాహం లభిస్తోంది. అలాగే విధుల్లో ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎలా అధిగమించాలనే విషయాన్ని సైతం చెబుతున్నారు సీనియర్లు. ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో గెట్ టుగెదర్ జరిగింది. సివిల్స్ లో సత్తా చాటడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. మొక్కవోని దీక్షతో ప్రయత్నిస్తే తప్ప నెగ్గుకు రావడం కష్టం. సివిల్స్ లో ర్యాంక్ సాధిస్తే చాలు, ఆ తరువాత శిక్షణ పూర్తి చేసి ఉన్నత స్థాయి పదవుల్ని చేపట్టడమే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సివిల్స్ ఎగ్జామ్ లో విజయం సాధించడం కంటే తరువాత సివిల్ సర్వెంట్స్ గా రాణించడం ఎన్నో రెట్లు కష్టమైన పనే. అనేక రకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ప్రజలకి మెరుగైన సేవలను అందించాల్సి ఉంటుంది. ఓ రకంగా 24 గంటలు ప్రజాసేవకి అంకితం కావాల్సిందే. ఈ క్రమంలో సివిల్ సర్వెంట్స్ గా ఎంపికైన తెలుగు వాళ్లు విధుల్లో సైతం రాణించేందుకు ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా జూనియర్లు, సీనియర్లని ఒకచోటకి చేర్చింది. ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ ITCSA ఆధ్వర్యంలో హైదరాబాద్ లో గెట్ టుగెదర్ జరిగింది. ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో విజయం సాధించిన తెలుగు వాళ్లతో పాటు వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న సీనియర్ ఆఫీసర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సివిల్స్ లో తెలుగువారు మెరుగైన ఫలితాలు సాధించాలనేదే తమ ప్రధాన ఉద్దేశ్యం అంటున్నారు ITCSA ప్రతినిధులు. ఇంటర్వ్యూ వరకు వచ్చి ఆగిపోయిన తెలుగు వాళ్ళని మరింత ప్రోత్సహించి తరువాత ప్రయత్నంలో వాళ్లు విజయాలు సాధించేందుకు తన వంతు కృషి చేస్తోంది ఈ సంస్థ. బోత్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్ కూడా మోర్ పెంచేదానికి, కొంతమంది ఎవరైతే మిస్ అవుట్ అయి ఉంటారో, ఇంటర్వ్యూ క్వాలిఫై అయి ఉంటారు, తర్వాత వచ్చేసి నెక్స్ట్ వాళ్ళకి ఆ మోటివేషన్ కలిగించాలనేది మెయిన్ ఉద్దేశం. మనకి అరౌండ్ 70 మెంబర్స్ వరకు సెలెక్ట్ అయ్యారు ఈ ఇయర్. సో వీఆర్ వర్కింగ్ అనమాట. అంటే 6-7 years బ్యాక్ నేను చూసుకున్నట్టయితే 25-30 సెలక్షన్స్ కంటే ఎక్కువ చేయగలరు. సో డౌన్ ది లైన్ 5 yearsలో ఇట్ హాస్ ఇంక్రీజ్ టు 70 members. సో ఎంతమంది ఎక్కువ పార్టిసిపేట్ చేసినట్లయితే దేశ అభివృద్ధిలో కానీ, లేకపోతే మేము ఈ యాజ్ యూత్ వీ హ్యావ్ అవర్ ఓన్ గోల్స్ టు సీ దిస్ నేషన్ యాజ్ ఎ డెవలప్డ్ నేషన్. తాజాగా 14వ ర్యాంకుతో తెలుగు వాళ్లలోనే టాపర్ గా నిలిచిన చేకూరి కీర్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలి అటెంప్ట్ లోనే 442 ర్యాంకు సాధించిన కీర్తి 3వ ప్రయత్నంలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం విశేషం. 2 years ago నేను IRS కస్టమ్స్ లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను అనమాట. అండ్ ఐ మెట్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ సీనియర్స్ హియర్, అండ్ అగైన్ ఐఎమ్ హియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏ ర్యాంక్? 14th ర్యాంక్. నేను 14th ర్యాంక్ వచ్చిందండి సార్, 3rd అటెంప్ట్ లో ఆంధ్ర క్యాడరస్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో విజయం సాధించడం ఆషామాషి వ్యవహారం కాదంటున్నారు టాపర్స్. అయితే పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పక విజయం సాధించొచ్చనేది వాళ్ళ అభిప్రాయం. Everybody who's preparing for this exam is very tough, so you have to be very patient with it. You have to be very, very sincere. You have to be very hardworking, very focused. Don't give up, don't lose hope, because every third day you will feel it's so tough, but still just continue doing it and you shall see the results. సమర్థవంతంగా పనిచేయడంతో పాటు విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లని ఎలా అధిగమించాలో వివరించారు కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా వ్యవహరించిన సాధు నరసింహారెడ్డి. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన కాబోయే యువ సివిల్స్ అధికారుల్ని ఒకచోటకి చేర్చి వాళ్ళకి కెరీర్ లో రాణించే విధంగా అవగాహన కల్పించారు సీనియర్లు. 1-2 రోజుల్లో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తా తీరానికి ఆనుకుని ఆవర్తనం ప్రయాణిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, మరో 2 రోజుల్లో కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
విశాఖ సాగర తీరంలో మరోసారి అలల ఉధృతి పెరిగింది. రుషికొండ బీచ్ వద్ద కెరటాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. సమీపంలోని దుకాణాలు, రహదారులను భారీ కెరటాలు ముంచెత్తుతున్నాయి. దాంతో పర్యాటకులు బీచ్లోకి వెళ్లకుండా కోస్ట్ గార్డ్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాకాసి అలల ధాటికి రుషికొండ తీరం కోతకు గురవుతోంది. ఇప్పటికే 50 అడుగుల మేర కోతకు గురైన తీరం మరింత ముందుకొస్తోంది. గుజరాత్ గుల్బర్గా అల్లర్ల కేసులో దోషులకు ఈ నెల 9న శిక్షలు ఖరారు కానున్నాయి. ఈ కేసులో 24 మందిని దోషులుగా తేల్చుతూ ఈ నెల 2న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కోర్టు తీర్పు చెప్పింది. వీళ్లలో 11 మందిపై హత్యారోపణలు రుజువు కాగా మరో 13 మందికి అల్లర్లతో ప్రమేయం ఉన్నట్టు కోర్టు తేల్చింది. నిందితులకు ఇవాళ శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. అయితే శిక్షలపై వాద ప్రతివాదనలు 9న వింటామని స్పష్టం చేసింది న్యాయస్థానం. మధురలో జరిగిన దారుణ ఘటనపై రాజకీయం రాజుకుంటోంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. మధుర ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలంటూ నినాదాలు చేశారు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం శాంతి భద్రతలు పరిరక్షించడంలో విఫలమైందని ఆరోపించారు. कब्जा कर रखा था मथुरा में और प्रशासन और शासन आंख मूंद करके बैठा रहा। निसंदेह जो घटना है इसमें शासन और सपा के बड़े नेताओं का समर्थन उसको हासिल था, उस कारण ये बड़ी घटना हुई और 2 पुलिस वालों की शहादत हुई। इसके लिए भारतीय जनता पार्टी सीबीआई जांच की मांग करती है। శ్రీనగర్లో ఉద్యోగుల నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. శ్రీనగర్ సెక్రటేరియట్ ముట్టడించడానికి ర్యాలీగా బయలుదేరిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ ఉద్యోగస్తులు తీవ్రంగా ప్రతిఘటించడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుర్దిస్తాన్ టర్కీ మధ్య జరుగుతున్న పోరులో ఒకరినొకరు దెబ్బతీసుకోవడానికి ఎంతటికైనా తెగిస్తున్నాయి రెండు పక్షాలు. కొండలు గుట్టలతో ప్రశాంతంగా ఉన్న ఓ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ టర్కీ మిలిటరీ ట్రక్కుని ఎలాంటి హెచ్చరికలు లేకుండా దారుణంగా పేల్చేశాయి కుర్దు సేనలు. అత్యంత శక్తివంతమైన ఇంప్రూవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ సాయంతో జరిపిన పేలుడు ధాటికి ట్రక్ తుక్కుతుక్కై దాని భాగాలు కొన్ని మీటర్ల ఎత్తుకు ఎగిరిపడ్డాయి. యూట్యూబ్లో ప్రత్యక్షమైన ఈ వీడియో కుర్దిస్తాన్ టర్కీ దేశాల మధ్య జరుగుతున్న పోరాటానికి అద్దం పడుతుంది. కుర్దిస్తాన్ సరిహద్దు హక్కారీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. హక్కారీ మీదుగా జీప్లు, ట్రక్కుల్లో సైనికులతో పాటు భారీగా ఆయుధాలను తరలిస్తోంది టర్కీ. పక్కా వ్యూహంతో కొండల్లో నక్కిన కుర్దు సేనలు ఈఐడి సాయంతో కాన్వాయ్లోని ఓ వాహనాన్ని పేల్చేశాయి. మే 18న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఇంటర్నెట్లో పెట్టింది కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ పీకేకే. మిస్ యూఎస్ఏగా కొలంబియాకు చెందిన జెసౌనా బర్బర్ ఎంపికైంది. స్విమ్ సూట్, ఈవినింగ్ గౌన్ విభాగాల్లో ఆకట్టుకోవడంతో పాటు
జడ్జెస్ అడిగిన ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పడంతో డెసానా బార్బర్ ను మిస్ అమెరికా కిరీటం వరించింది. ఆమె ప్రస్తుతం అమెరికా ఆర్మీలో విధులు నిర్వహిస్తోంది. ఒక ఆర్మీ ఆఫీసర్ మిస్ యూఎస్ఏగా ఎంపికవడం ఇదే తొలిసారి. Miss USA 2016 is District of Columbia. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ స్పెషల్ ఫోకస్ ప్రసారం. స్టే ట్యూన్డ్.